వెళ్ళొస్తాం ఆంటీ. బాయ్. నిన్నే నిన్నే మొద్దు. అబ్బా ఏమిటండి ఇక్కడ పడుకున్నావు బెడ్రూమ్ లో కదా. పొద్దుటి నుంచి ఇంటిడి చాకరీ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. పైగా ఇవాళ ముక్కోటి ఆకాశమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నీరసంగా ఉంది. అమ్మమ్మమ్మ మీరెళ్ళి పడుకోండి. మూడొచ్చింది రారా మొగుడా అంటే ముక్కోటి అంటాడేమిటండి బాబో. ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి? రాను రాను మీరు మరీ కన్నె పిల్లలు అయిపోతున్నారు. కాకపోతే నేనేమన్నా పదండి. తలుపేసుకోండి. అలాగే. అమ్మయ్యా వచ్చావా రా. లాభం లేదండి. మీ అక్కయ్య గారు మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి? జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి నా బతుకు. జ్యోతిలక్ష్మి మజ్జిగ తాగితే జయమాలి దాహం తీరుతుందా? తీరదనుకోండి. కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి. రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి. ఈ రోజు గంజి గతలేదు కానీ రేపటికి పరవానం అన్నట్ట అలా ఉంది. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వెట్టి కొట్టుకోవాలి. భగవంతుడా. నిదురబో నా సక్కు నిదురబో దేవి, కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా. జో జో జో. ఏంటో నిద్ర సరిగ్గా నొక్కో. పొద్దుపోయింది పడుకోండి. నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా నొక్కో. ఏమండి నీకు ఇష్టం లేకపోతే నన్ను మా పుట్టింటి పంపించండి. అంతేకాదు నన్ను చంపద్దు. ఏమైందయ్యా తొక్కలోది? కట్నం తీసుకురాలేదు నన్ను చంపేస్తున్నారు. ఓ సింతేనా? ఈ మాత్రం దానికైనా ఇన్ని కేకలు పెడపప్పులు పెట్టావు. ఏ పిచ్చుకోకో ఖర్చుందనుకుని అనవసరంగా వచ్చావు. పదండి పదండి. బావగారు అన్నయ్య గారు అయ్యో. ఒరే ఏరబాబు మంచి పనిలో ఉంటుండగా డిస్టర్బ్ చేసావు కదరా. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. బావగారు నోరు మీరా ఇంకా అరుస్తారెందుకు? నాన్న అమ్మో అమ్మో నాయో. ఆగండి, ఏమిటి దారుణం? అడగడానికి నువ్వెవడివిరా? మా అమ్మాయిని చేసుకుంటావా నిన్ను? మా ఆవిడ గారు మీరు చేసుకుంటారు నువ్వు. మరోసారి ఇలాంటి ప్రయత్నం చేశారు పెట్రోల్ పోసి మీ ముగ్గురిని నేను తగలెడతాను. తమ్ముడు గారు నీకేం భయం లేదు. అయ్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. ఏయ్ ఏంటి పొరుగురు నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నావు? లేకపోతే కట్నం కోసం మొగాడిని చంపేస్తారా? ఏ ఆడవాళ్ళని మగవాళ్ళు చంపినప్పుడు కలగలేదా నీకు నొప్పి? అంటే వాడిని చంపేమని నీ ఉద్దేశం? అవును, మా ఆడాళ్ళు అనుభవించిన కష్టాలన్నీ మీరు అనుభవించాలి. హలో, ఇక్కడ నేనుండగా అది జరగదు. అయితే నువ్వు ఈ ఆడరాజ్యంలో ఉండవు. చూడు పాప, శబదాలు చేయకు, గర్భాలైపోతాయి. చూద్దామా? ఆహా, అంత ముచ్చటగా ఉందా? అయితే విను. 4 రోజుల్లోగా నీ నెత్తి మీద జీలకర్ర బెల్లం పెడతా, నీ మెడలో తాడి కడతా, 10 నెలలు తిరిగేసరికి నీ చేతిలో ఓ మగబెట్టను పెడతా. గుడ్ నైట్. వెరీ గుడ్. నువ్వు ఇలాగే ఈ ఆడాళ్ల పొగురు అణుస్తూ ఉండు. అలాగే బాస్. మీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఆ జంబలకడి పంప గురించి ఏమైనా తెలిసిందా? ఆ చుంచు మొహం అంత తేలిక చెప్పట్లేదు. అయినా నేను వదిలిపెట్టాను. ఎలాగోలా దాన్ని బుట్టలో వేసుకుని రహస్యాన్ని రాబట్టి మన డిపార్ట్మెంట్ పరువు నిలబెడతాను. గుమ్మడికాయ, నువ్వు జంబలకడి పంప గురించి తెలుసుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్వా? వేస్తా, నీ ఎత్తుకు పై ఎత్తు నేను వేస్తా. ఎక్కడికి రా? బయటికి త్వరగా వచ్చాయి, అసలే రోజులు బాగలేదు. అలాగలాగే. వస్తానా? అరటికాయ బజ్జీలు వేసించు.
సారీ అండి. నేను కూడా సారీ అండి. వస్తానండి. మంచిదండి. అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఆ గుంటని నీ దారిలోకి తెచ్చేస్తున్నావు అనమాట. లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చి మనతో పెట్టుకుంటాడా? దాంతో ఏంటి, దాన్ని బాబుతోనైనా సరే పెట్టుకుంటాను. నువ్వు పెట్టుకుంటావు సరే, ఆ గుంట నీ రూట్లోకి వస్తుందా అని. రాకేం చేస్తాడు? అందమైన లుక్ ఇచ్చా, అరటి తొక్క జక్కిచ్చా. అడుగు వచ్చేస్తాడే, వెళ్ళి సీన్ స్టార్ట్ చేయి. హాయ్ రామలక్ష్మి, ఏమిటి మరీ ఇంత డల్ గా ఉన్నావు? పడ్డానే. ఎక్కడ దెబ్బలు తగిలేయా? పడ్డావంటే ఆ పడ్డం కాదే, ప్రేమలో. ఏమిటి, నువ్వు ప్రేమలో పడ్డావా? ఎవరే లక్కీ ఫెల్లో? మా ఎదురింటి అబ్బాయి. ఎవడు? ఆ తొక్కలో గడా? చిచ్చి, అతను కాదే, అతని తమ్ముడు. మరి పెళ్ళిప్పుడే? జరగకపోవచ్చు. అదేమిటి? నేను ప్రేమిస్తున్న విషయం అతనికి తెలియదే. చెప్పే. నమ్మడే. ఏ? నీకు తెలుసుగా, మా మొదటి పరిచయం గొడవతోనే మొదలైందని. పైగా మొన్నొక రోజున నేను అనవసరంగా లేనిపోని గొడవలో తలదూరిస్తే నిన్నే పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ కూడా చేశాడే. ఇప్పుడు ప్రేమిస్తున్నానని చెప్తే పందెంలో ఓడించడానికి నటిస్తున్నానని అనుకుంటాడు. అనుకోడు, చచ్చినా అనుకోడు. అనుకోక బాస్. ఐ లవ్ యూ. ఆనందం, నువ్వు 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 నవ్వుతున్నావా? అది కళ. బాబు గారు, తమ్ముడు గారు శోభనానికి టైం అయిపోయింది, రండి. ఇదిగో అబ్బాయి, అమ్మాయి చెయ్యి వేయగానే జావ గారిపోయి మరీ ముడుచుకుపోకు. మీది మరీ చూచు అన్నయ్య గారు. ఈ కాలం అబ్బాయిలకి మనం వేరే చెప్పాలా ఏమిటి? నీలం సినిమాలు చూసి అన్ని బాగా నేర్చేసుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి, వారం తిరగకుండా వాంతులు చేసుకోవాలి. వెళ్ళు. అబ్బో సిగ్గే. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను, నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏమిటో తెలిసింది, మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాల్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. పందెంలో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? సవాట దద్దమ్మ అంటారు. ఓ సిచ్చవట దద్దమ్మ, ఓడింది నేను కాదే, నువ్వు. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కలదా? ఓ సినా ఖాళీ తవరా, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు, అదే నీ జంబలకడి పంబ, నేను తాగలా, తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా, ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదాని మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళిని తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మొగుణ్ణి. చెప్పు, 24వ తారీఖు ఏమిటి? ఆ నీళ్ళేమిటి? చెంపలకడి పంపేమిటి? ఈ మూడింటితో నీకు లింక్ ఏమిటి? చెప్పు. నేను చెప్పను. చెప్పాలి, నేను నీ మొగుడినే కాదు కదా, పోలీస్ ఆఫీసర్ను కూడా. చెప్పు. నేను చచ్చినా చెప్పను. చూడు, నువ్వు వేరే కంచు అయితే నేను మహావేర కంచుని. చెప్పు. నువ్వేం చేసినా సరే నేను చెప్పను. ఇదే ఇదే ఈ పొగరే నాకు మగాళ్ళంటే అసహ్యం కలిగేలా చేసింది. ఈ అహంకారమే మగ పురుగుల్ని కాలు కింద నలిపేయాలనిపించేలా చేసింది. రహస్యం చెప్పకపోతే నీ బతుకు నాశనం చేస్తాను. సాటి ఆడవాళ్ళ కోసం నా బతుకు బలైపోయినా పర్వాలేదు. చెప్తావా చెప్పవా? చెప్పండి రా మగ పశువు. ఏం కూర్చావే?